నంద్యాల పట్టణంలోని బొమ్మ సత్రంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు సన్నాహాలు పూర్తి చేశారు. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను విడుదల చేసి భక్తులను ఆహ్వానించారు. ఈ ఆలయం నిర్మాణం షిరిడిలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరాన్ని ప్రతిరూపంగా తీర్చిదిద్దడం విశేషం. షిరిడిలో ఉన్న ఆలయాన్ని పోలి ఉండే విధంగా నంద్యాలలో చారిత్రాత్మకంగా నిర్మించబడిన ఈ మందిరం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గురు పౌర్ణమి సందర్భంగా బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. అలాగే ప్రతి గురువారం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకతని తెలిపారు. గురు పౌర్ణమి రోజున పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ షిరిడి తర్వాత అదే రూపంలో నిర్మించబడిన సాయిబాబా ఆలయం నంద్యాలలో ఉండడం మా అదృష్టం. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని విశ్వాసమని అన్నారు. భక్తులందరూ గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అన్నదాన కార్యక్రమాల కోసం దాతలు ముందుకొచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కు జై. 29/7/2026 తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఉదయం 4 గంటలకు బాబావారి మేల్కొల్పు కార్యక్రమంతో ప్రారంభమవును. తర్వాత అర్చకులచే బాబావారికి అభిషేక కార్యక్రమములు మరియు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమములు జరుగును. అదే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము బాబా గుడి ఆవరణలో జరుగును. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న ఆరతి కార్యక్రమాలు జరుగును. అలాగే సాయంకాలం 6:15 సంధ్యా ఆరతి కార్యక్రమములు జరుగును. ఎప్పటిలాగే గత 15 సంవత్సరం నుండి బాబావారి గుడిలో లడ్డు వేలంపాట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ సంవత్సరం కూడా గురు పౌర్ణమి రోజు సాయంత్రం 7 గంటలకు బాబావారి లడ్డు వేలంపాట భక్తుల మధ్య జరుగును. తర్వాత సాయంత్రం 7:30కి బాబావారికి పల్లకి సేవ బాబా గుడి ఆవరణలో జరుగును. రాత్రి 9 గంటలకు సేజారతితో బాబావారి గుడి పౌర్ణమి వేడుకలు ముగించబడును. ఈ కార్యక్రమములన్నింటికీ నంద్యాల పట్టణ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా విడివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా బొమ్మ సత్యం సాయిబాబా కమిటీ వారు, భక్తులు, సాయి కమిటీ అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. జై సాయిరామ్. ఓం నమో సాయినాథాయ నమః. ఈ నెల 29వ తారీఖు జరుగు గురు పౌర్ణమి వేడుకలకు మా సేవకులు చెప్పిన దాన్ని కొనసాగింపుగా గత సంవత్సరం అనుకోని విధంగా భక్తులు ప్రభంజనంగా వచ్చి అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో విరివిగా పాల్గొన్నారు. మేము ఎదురు చూడనటువంటి మంది వచ్చి కాస్త తొక్కిసలాట జరిగినది వాస్తవం. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం అదనంగా మరొక కౌంటరు, దానితో సమానంగా ఉండే అంత పెద్ద కౌంటర్ ఏర్పాటు చేసి కౌంటర్లు పెంచి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జరుగుటకు కమిటీ నిశ్చయించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని దేవస్థానాన్ని దర్శించి బాబావారి కృపకు పాత్రలై అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. నంద్యాల పట్టణంలో ఎక్కడ లేని విధంగా బొమ్మ సత్రం సాయిబాబా గుడి షిరిడి నమూనాతో ఇక్కడ ఉంది, కట్టించినాము. గత 2 ఏళ్ల నుంచి 2 ఏళ్ల కిందట ప్రతిష్ట కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత ఇక్కడ రంగరంగ వైభవంగా బాగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగనే
మనకు గురు పౌర్ణమి సందర్భంగా విడివిడిగా దాతలు ఈ సహాయ సహకారాలు అందించిన టెంపుల్కి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరు కూడా విలేకరుల ముందు ఈరోజు అందరి తరపు నుంచి చెప్తున్నాము. ప్రతి ఒక్కరు గురు పౌర్ణమి రోజు ఆహ్వానం, ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతున్నాము. టెంపుల్ సాయి సేవకులు, కమిటీ సభ్యులందరూ. అలాగనే గుడిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగబోయే కార్యక్రమాలకు అన్ని తగు ఏర్పాట్లు కమిటీ సభ్యులం అందరం చేసినాము. భోజనాల కాడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ కూడా విడివిడిగా కౌంటర్లు పెట్టేసుకొని బాగా దానికి తగిన ఏర్పాట్లు చేసుకున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు, రాత్రి వరకు మనకు అన్ని కార్యక్రమాల్లో భక్తులు విడివిడిగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. జై సాయిరాం. జై సాయిరాం. ఈ నెల 29 గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ భక్తులు, సేవకులు, ప్రజలు అందరూ మాకు సహకరించి మా కార్యక్రమాన్ని నిర్వహణ చేయాలని నేను కోరుతున్నాను. జై సాయిరాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.